హాయ్ గుడ్ మార్నింగ్. క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పీల్ తీసి పెట్టుకున్న క్యారెట్ తీసుకోవాలి. దాన్ని మనము ఇప్పుడు తురుముకోవాలన్నమాట. అంటే ఎటు సైడ్ తురుముకుంటే బాగా వచ్చిద్ది అని అంటే ఇప్పుడు చిన్న హోల్స్, మీడియం హోల్స్, పెద్ద హోల్స్ ఉంటాయి కదా, చూపిస్తున్నాం కదా, అట్లా పెద్ద హోల్స్ వైపు తురుముకోవాలన్నమాట. మనం అలా తురుముకుంటే మరీ పేస్ట్ లాగా కాకుండా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగినాక 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకోవాలి. దోరగా వచ్చేదాకా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో కిస్మిస్ వేసుకోవాలి. అవి కూడా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ముందుగా తురిమి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తీసుకోవాలి. చూసారు కదా, నాకు కప్పుకి ఫుల్గా అయిందనమాట. ఆ కప్పుకి ఫుల్గా అయితే అవి క్యారెట్ దాంట్లో వేసేసి మనం కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టేసి కూడా వేయించుకోవాలి మనము. అలా వేయించుకున్న దాంట్లోనే ఇప్పుడు మనం ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు బెల్లము, హాఫ్ కప్పు పంచదార 2 కలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. మిక్స్ చేసుకున్న దాంట్లో ఏ కప్పుతో అయితే మనము బెల్లం పంచదార తీసుకుంటామో అదే కప్తో ఒక కప్పు పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు. అదే కప్తో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకొని వేసినాక మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఒక విజిల్ వచ్చినాక మనము లిడ్ తీసి చూడాలన్నమాట. చూసారు కదా, మంచిగా పాలు, బెల్లము, పంచదార అన్నీ పట్టినాయి అన్నమాట. మొత్తం మెల్ట్ అయిపోయింది. మనకి పాలు కూడా మంచిగా కోవాలాగా వచ్చింది. చూసారు కదా, థిక్గా. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, రెడీ టేస్టీ హల్వా. సర్వ్ చేసుకోవటమే.